అవునా 32 అబ్బాయి. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి, అరే ఒక సెకండ్ ఆగండి మమ్మీ, ఎందుకు చెప్తున్నా, ఇంట్రొడక్షన్ అయినా మంచిగా చేయాలి. చాలా రోజులు అయింది ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసి. ఓకే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ శివరాత్రి అనమాట. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా డేస్ తర్వాత అయితే ఇట్లా వచ్చేసిన అనమాట మేము ముందుకి. లయా సే హాయ్. హాయ్. సో అంత తొందరగా రెడీ అయిపోయింది లయా, కొంచెం చెప్పాలి అంటే. అట్లా కాదు లయా, ఏమంటారంటే నార్మల్ డేస్లో ఆన్లైన్లో ఎప్పుడైనా ఉంటాం మనం, పండుకోకుండా 2-3 అయినా ఉండాలంటే అసలు కాదు. గేమ్స్ అదే గేమ్స్ ఆడాలి, అయినా కూడా కుదరదు మనకి, నిద్ర వచ్చేస్తుంది, చాలా కంట్రోల్ చేసుకోలేం అసలు. నార్మల్ డేస్ అయితే ఒక్కొక్కసారి ఎంతసేపు అయినా ఉంటాం. నిజంగా అసలు టైం మంచిగా ఉంది. ఏమైంది? అది కాదు అసలు ఫస్ట్ టైం నేను. సో ఇక్కడ ఫస్ట్ మొక్కేస్తా, తర్వాత మాట్లాడతా, ఓకేనా? మనం పట్టుకో ఇట్లా. నేను సో ఇప్పుడైతే మేము నల్లపోచమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. నేను ఇప్పుడు వెళ్ళి మొక్కుతాం. ఎప్పుడు ఫుడ్లో ఫాలో వస్తుంది కదా, అలా చెప్పినప్పుడు చాలా మంది వస్తుంది. బ్లాగ్ చేయడం కూడా సెట్ కాలేదు కదా. సో ఇప్పుడైతే ఇక్కడ చూపి ముందు. సో ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు మనం 7 టెంపుల్స్కి వెళ్ళిపోదాం. వస్తూనే వస్తున్నాం, వస్తూనే వెనకాల బండి. వాట్ హ్యాపెన్? ఓకే గైస్, అలసిపోయినా అనుకుంటున్నారా ఏమన్నా? నేను ఏం అలసిపోలేదు సరేనా, కాకపోతే కొంచెం నడుచుకుంటూ వస్తున్నాం కదా, అందుకే ఎందుకు అంకుల్ అంత గట్టిగా కొడుతున్నారు? సరే, ఇక్కడ వాయిస్కి వినిపించక అంటే నాకు తెలిసి వాయిస్ వినిపించదు అనుకుంటా కెమెరాలో, కానీ వినిపిస్తుంది నా కెమెరాలో నాకు తెలుసు. ప్లస్ ఇక అట్లా ఇట్లా వచ్చేసినాము. చూడు అవి ఎట్లా పోతున్నావు, చూడండి. అసలు చూడ కూడా చూస్తలేరు. ఇక్కడ చూడండి ఒకసారి. అలసిపోయారా ఏమైనా? దాహం వేస్తుందా? దాహం వేస్తుందా ఏమైనా? పెద్ద బాటిల్ ఇప్పియాలి. ఏం బాటిల్ ఇప్పియాలి? అరే ఈరోజు మాట్లాడుకోవద్దు బాటిళ్ళ గురించి మనం. సరే, ఎందుకంటే శివరాత్రి కాబట్టి. లైక్ నాకు. సరే 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 చూద్దాం. ఏమన్నా నేను జాబ్ చేస్తున్నా చెప్పండి. కానీ ఒకవేళ ఇంకా జాబ్ చేస్తే ఫస్ట్ నేను ట్రీట్ లయాకి ఇస్తా. సరేనా లయా? లయా నేను చెప్తున్నాయిగో, నా వీడియోలో చెప్తున్నా అంటే నేను పక్కా చేస్తా. దాలో ఏమైనా మాట్లాడుందా? ఆగుతానంటే లైక్ నేనే ఇప్పిస్తా. ఇక్కడ సైడ్ వాటర్ మిలన్ ఇప్పిస్తా. వాటర్ మిలన్ ఇప్పిస్తానంట. మాకు అంత ఓపిక లేదులే, ఎందుకంటే టెంపుల్ పోయేసి వచ్చిన తర్వాత మనకు ఉండదంత. సరే, ఈరోజు కొంచెం తొందర పోతున్నాం మనం, లేకపోతే నేను 4, 5, 6 ఆ టైంలో వెళ్తాం అందక. లేదు 6 o'clock పోతే ఎంత రష్ ఉంటుంది తెలుసా? నేను లాస్ట్ టైం ఒక టెంపుల్కి వెళ్తాను. మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను వస్తాను. ఉంటామని రేపు కూడా హాలిడే ఇచ్చేసారు. అయితే మరి రేపే వెళ్దాం. నా పని తొందరగా అయిపోతుంది. నేను ఇప్పుడు అంత డిఫరెంట్గా చూస్తున్నా, నేను బ్లాగ్ చేస్తుంటే ఇక్కడ చూడలే రాయమన్నా. చూడు మళ్ళీ నన్ను అక్కడి నుంచి పోదామంటుంది మా మమ్మీ. ఎట్లా చెప్తుందో వెళ్తాము, మా డాడీ దింపేస్తాడు. సరే వచ్చేసి ఉన్నప్పుడు అంత తొందరగా వచ్చేసి మనమైతే దగ్గరికి వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి. అయితే చూడు మన దగ్గర ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఇంకా తక్కువ కాలేదు.
దయా ఏం చేస్తారు ఇక్కడ? అక్కడ పెట్టారు కదా విగ్రహం శివుడిది ఇంకా పార్వతిది. ఎక్కడ? వచ్చాడు మనకి స్టార్టింగ్ లో. అచ్చా అదా, ఓకే. అక్కడ పెడతారు ఇప్పుడు నైట్. కెమెరాలోకి వచ్చి కొంచెం చెప్తే అర్థమవుతుంది. చెప్పు ఇప్పుడు కదా. స్టార్టింగ్ లో అక్కడ విగ్రహం పెట్టారు కదా శివుడిది పార్వతిది. అవునవును. ఇప్పుడు అక్కడ పెట్టి నైట్ పూజ చేస్తారు, అందుకే రెడీ చేస్తారు స్టేజ్. ఓకే, దప్పో చూసి చూద్దాం దా మనం. ఎప్పుడైనా వచ్చినా ఇట్లా? రాలే అంటే నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడే వస్తున్నా, మనకు అంత ఐడియా లేదు ఇట్లా చేస్తారని. చేస్తారు గైస్, ఇక్కడ కళ్యాణం చేస్తారంటే ఈరోజు నైట్ అయితే కళ్యాణం చేస్తారు. నేనైతే ఒక్కసారి కూడా చూడలే ఇప్పుడు, అంటే చూడలే అంటే కళ్యాణం చూడలే కాదు, మాట్లాడుతున్నారు ఆయన. నేను సరే రాలేను, కానీ మంచిగా చేసి డెకరేషన్. ఒక నిమిషం ఇక్కడ కూర్చొని కొంచెం తీసుకుందాం క్లిప్. నైస్. సో గాయ్స్ ఇట్లా అయితే అయిపోయింది మా దర్శనం అయితే. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూసే ఉండొచ్చు మీరు కూడా. చెప్పాలంటే చాలా చాలా దాహం వేస్తుండే, కానీ ఇప్పుడు ఏంటో ఈసారి చాలా స్ట్రాంగ్ ఉన్నా అదే అనమాట. అండ్ ఈరోజు లుక్ కూడా చాలా బాగుంది, అంటే బాగుందని నేను చెప్పాను, డిఫరెంట్గా ఉంది. మా మమ్మీ నన్ను ఈసారి నేను రెడీ అయిన తర్వాత ఏమంటుంది తెలుసా, ఏంటి రమ్మని ఈరోజు కీర్తి సురేష్ లాగా అనిపిస్తున్నావు అని అంటుంది. నేను చెప్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే నైట్ పోస్ట్ చేస్తా, లేకపోతే రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తా. మనం చాలా డేస్ తర్వాత అయితే ఇప్పుడు ఆఫ్టర్ ఎవరో పిలిచారు అనుకున్నా, ఓకే కాదు మనకు కాదు కానీ ఓకే 1 month తర్వాత అయితే నేను ఇలా మహాశివరాత్రి రోజు వ్లాగ్ చేస్తూ మీ ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒకసారి హ్యాపీ శివరాత్రి. బాయ్ బాయ్.